హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ అందరికీ. మనం ఈరోజు మార్కెట్లో మార్నింగ్ మనం చెప్పుకున్నట్లుగా ఇండియన్ మార్కెట్ కూడా పాజిటివ్లో క్లోజ్ అయింది. మనం మార్నింగ్ చెప్పుకున్నట్టుగానే ఈరోజు మార్కెట్ పాజిటివ్లోనే క్లోజ్ అవ్వడానికి ప్రధాన కారణం యుఎస్ ప్రపంచ దేశాల నుంచి అనుకూలమైన వాతావరణం ఉండడం వల్ల ఈరోజు మన ఇండియన్ మార్కెట్ పాజిటివ్లోనే క్లోజ్ అయింది. మనం చెప్పుకున్నట్లుగా మార్నింగ్ పెద్ద ఎక్కువగా అన్సర్టనిటీ అయితే లేదు మార్కెట్లో లాస్ట్ 2 days నుంచి. ఎందుకంటే ఇంతకుముందు ఫెడ్ మీటింగ్ ఉండడం వల్ల ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గిస్తారా లేదా, ఓవెల్ ఏం మాట్లాడతాడు అనే దాని మీద మార్కెట్ ఎక్కువ డిపెండ్ అయి ఉంది. కాబట్టి ఇప్పుడు మార్కెట్ వడ్డీ రేటు తగ్గించింది. ఆయన కామెంట్ చూసాం మనం ఏం మాట్లాడాడని. ఓవరాల్ గా అంత సెంటిమెంట్ అంతా బాగానే ఉంది. అందువల్లే లాస్ట్ 2 days గా మన ఇండియన్ మార్కెట్లు కూడా అప్ అయినాయి. బట్ ఓవరాల్ గా చూసుకుంటే ఈ వీక్ మాత్రం మన స్టాక్ మార్కెట్ నెగిటివ్ లోనే క్లోజ్ అయింది. నిఫ్టీ 50 26,000ని క్రాస్ చేసింది. ఈరోజు 26,000 పైనే క్లోజ్ అయింది. సెన్సెక్స్ కూడా, బ్యాంక్ నిఫ్టీ ఓవరాల్ గా అన్ని రోజులన్నీ పాజిటివ్ లోనే క్లోజ్ అయ్యాయి. వడ్డీ రేటు తగ్గించడం వల్ల మన స్టాక్ మార్కెట్ లో బ్యాంక్స్ కి చాలా మంచి ర్యాలీ వస్తుంది. ఎందుకంటే ఇండియాలో ఉన్న ఇన్ఫ్లేషన్ కి ఇండియాలో ఆర్బిఐ మరొక రేటు కోత ఇచ్చే అవకాశం ఉంది. వీటి వల్ల మన ఇండియన్ బ్యాంక్స్ కి హోమ్ లోన్ తీసుకున్న వాళ్ళకి, ఇలా లోన్ తీసుకొని నెల నెల ఈఎంఐ కట్టే వాళ్ళకి చాలా మంచిది. అది ఇండియాలో ఇంకొక రేట్ కట్ అంటే 25 బేసిక్ పాయింట్స్, 25 రేపో పాయింట్స్ కూడా తగ్గించే అవకాశం కనిపిస్తుంది. అంటే మనకున్న ఇండియాలో ఉన్న ఇన్ఫ్లేషన్ కి ఈ ఇంట్రెస్ట్ రేట్స్ కి 1 more రేట్ కట్ రావడానికి ఆస్కారం ఉంది. అదొక మంచి విషయం కనిపిస్తుంది ఇండియాలో. అలాగే యుఎస్ లో మనం మార్నింగ్ చెప్పుకున్నట్లుగా అన్ఎంప్లాయ్మెంట్ రేట్ పెరుగుతోంది. 4.3 నుంచి 4.4, 4.5 వెళ్ళడానికి కూడా ఆస్కారం కనిపిస్తోంది. నిన్న వచ్చిన అన్ఎంప్లాయ్మెంట్ డేటా వీక్లీ క్లైమ్స్ లో ఇది కూడా మంచి సైన్ అనమాట. అలాగే ఈరోజు ఫెడ్ మనకి ఫ్రైడే $40 బిలియన్ సెక్యూరిటీస్ లో ఇన్వెస్ట్ చేయాలని నిర్ణయించుకుంది కదా. అలా ఇన్వెస్ట్ చేయడం వల్ల ఆ డబ్బులు బ్యాంకులోకి వెళ్తుంది. బ్యాంకులోకి వెళ్తే ఆ డబ్బులు మళ్ళీ ప్రజల్లోకి వస్తుంది, చీప్ మనీ. కాబట్టి అది ఒక మంచి సైన్ ఉంది ఈరోజు. చూద్దాం ఫ్రెండ్స్, ఈరోజు మొత్తం ఓవరాల్ గా ఇండియన్ మార్కెట్, ఏషియన్ మార్కెట్స్, ఆస్ట్రేలియా మొత్తం A to Z అయితే మొత్తం అన్ని పాజిటివ్ లోనే ఉన్నాయి. ఎలాంటి నెగిటివిటీ ఎలాంటివి ఏమి లేవు. బట్ కానీ ఒక చిన్న నెగిటివ్ ఏదంటే యుఎస్ 10 years బాండ్స్ పెరుగుతున్నాయి. అది కొంచెం నెగిటివ్ గా అనిపిస్తుంది. కొంచెం దాన్ని కూడా ట్రాక్ చేస్తూ ఉండండి. ఎందుకంటే ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించారు. 5.5 నుంచి 3.5 to 3.75 మధ్యలో ఉంచారు. కానీ యుఎస్ 10 years బాండ్స్ తగ్గటం లేదు. ఈ రోజు కూడా లైట్ గా కొంచెం పెరిగాయి. యాక్చువల్లీ 10 years బాండ్స్ పడితే మన స్టాక్ మార్కెట్ ర్యాలీ చేస్తుంది. ఏ మార్కెట్ అయినా 10 years బాండ్స్ పడితేనే యుఎస్ మార్కెట్ అయినా ఇండియన్ మార్కెట్ మంచి రిటర్న్స్ ఎక్కువ వస్తాయి. ఇంకా యుఎస్ మార్కెట్ హాల్ టైమ్ హైలో ఉంది. అసలు యుఎస్ లో ఏం జరుగుతుందో అర్థం కావటం లేదు. ఏప్రిల్ నుంచి ర్యాలీ చేస్తూనే ఉంది మార్కెట్. ఒక్కసారి గనక ఏ బబుల్ గనక వచ్చిందంటే మార్కెట్ చాలా దారుణంగా పడే అవకాశం ఉంది. గుర్తుంచుకోండి, ప్రాఫిట్ వస్తే మీరు అందులో మీకు నమ్మకం ఉంటే ఆ స్టాక్ మీద మినిమం 30% అన్నా బుక్ చేసుకోండి. 2026 ఎలా ఉండబోతుందో ఎవ్వరు ఏమి చెప్పలేకున్నారు. ఎందుకంటే ఫెడ్ 2026లో ఒక రేట్ కట్ మాత్రమే చూపించింది మొన్న బుధవారం నైట్ ఫెడ్ డాట్ ప్లాట్ లో. అదే కనుక నిజమైతే 10 years బాండ్స్ అందుకే పడటం లేదు. ఏ బబుల్ కనుక వచ్చిందంటే దాని తగ్గట్టుకి స్టాక్స్ బాగా పడతాయి. కాబట్టి జాగ్రత్త కోసం చెప్తున్నా, 30% వచ్చిన లాభంలో ప్రాఫిట్ బుక్ చేసుకోండి. ఒకవేళ మళ్ళా కరెక్షన్ తీసుకున్న తర్వాత మళ్ళీ కొనుక్కోవచ్చు. అలాగే పెరుగుతూ పోతాయి, అలా ఎప్పుడు జరగదు. కాబట్టి జాగ్రత్తగా మీకు నమ్మకం ఉన్న స్టాక్స్ లో ఒక 30% అయినా రిటర్న్ బుక్ చేసుకోండి. లేకపోతే మళ్ళీ మన అవసరానికి లాస్ లో అమ్ముకోవాల్సి వస్తుంది. చిన్న లాజిక్ గుర్తు పెట్టుకోండి, అంతే. చూద్దాం ఫ్రెండ్స్, ఈరోజు ఇండియన్ మార్కెట్, యుఎస్ మార్కెట్ ఎలా ర్యాలీ ఉండబోతున్నాయి,
ఈరోజు జరిగింది మంచిగా అన్ని ర్యాలీ అయినాయి. ఆల్మోస్ట్ టాటా స్టీల్ మంచి రిటర్న్ ఇచ్చింది, ఆదాని పవర్ మంచి రిటర్న్ ఇచ్చింది. ఓవరాల్ గా చూద్దాం ఫ్రెండ్స్, ఈరోజు యుఎస్ మార్కెట్ చూద్దాం. ఇప్పుడు నైట్కి ఎలా ఉండబోతుంది. గోల్డ్ కూడా రైజ్ అవుతుంది, అది కూడా చూస్తూ ఉండండి. గోల్డ్ కూడా రైజ్ అవుతుంది, గోల్డ్ పెరుగుతోంది. డాలర్ వీక్నెస్ వల్ల గోల్డ్ పెరుగుతోంది, చిన్న లాజిక్ అంతే. డాలర్ ఫెడ్ ముందు మీటింగ్ ముందు 100 పాయింట్స్ ఉండేది, ఈరోజు 98.34 ఉంది. డాలర్ కొంచెం వీక్నెస్ అయింది వడ్డీ రేటు తగ్గించడం వల్ల, దానివల్ల గోల్డ్ పెరుగుతుంది, గుర్తుపెట్టుకోండి అంతే. చూద్దాం ఫ్రెండ్స్, మనం డేటా చూసుకొని మాట్లాడదాం. ఈరోజు నైట్ యుఎస్ మార్కెట్ ఎలా ఉండబోతుంది. క్రిప్టో మార్కెట్ కూడా 2% ర్యాలీ చేసింది నిన్నటి నుంచి, ఎందుకంటే యుఎస్ లో అన్ఎంప్లాయ్మెంట్ క్లైమ్స్ పెరగడం వల్ల. అది క్రిప్టో కరెన్సీకి చాలా మంచిది. చూద్దాం ఫ్రెండ్స్, మొత్తం అన్ని మాట్లాడదాం. టుమారో సాటర్డే, యుఎస్ మార్కెట్స్, ఇండియన్ మార్కెట్స్ ఓవరాల్ గా హాలిడే. క్రిప్టో కరెన్సీ 24/7 ఉంటుంది. మనం దాని గురించి టుమారో డిస్కస్ చేద్దాం. ఓవరాల్ క్రిప్టో కరెన్సీ గురించి, రేపు క్రిప్టో అంటే ఏంటి, అవి ఎలా రన్ అవుతాయి, ఏంటి దాని పర్పస్, దానివల్ల ప్రయోజనం ఏమిటి, దీని గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు రేపు. చూడండి, ఈరోజు మార్కెట్ డేటా చూద్దాం, చూసి మాట్లాడదాం. సెన్సెక్స్ 449 పాయింట్స్ పెరిగింది. నిఫ్టీ 50 26,000 పైన స్థిరంగా ఉంది, 148 పాయింట్స్. బ్యాంక్ నిఫ్టీ 180 పాయింట్స్. నిఫ్టీ మిడ్ క్యాప్ 705 పాయింట్స్, ఆల్మోస్ట్ 1.18% పెరిగింది నిఫ్టీ మిడ్ క్యాప్. ఈరోజు యుఎస్ వడ్డీ రేటు తగ్గించడం వల్ల మిడ్ క్యాప్ బాగా పెరుగుతుంది. మిడ్ క్యాప్ లో క్యాప్స్ లో మంచి రిటర్న్స్ వస్తాయి. చూసుకోండి, ప్రాఫిట్ వచ్చినప్పుడు ప్రాఫిట్ బుక్ చేస్తూ ఉండండి. 30% అన్న బుక్ చేసుకోండి, అది మంచిది. నిఫ్టీ 80, బిఎస్సి స్మాల్ క్యాప్స్ మొత్తం ఈరోజు ఆల్మోస్ట్ సెంటిమెంట్ బాగుంది కాబట్టి వరల్డ్ వైడ్ మంచి రిటర్న్ వచ్చాయి ఈరోజు. జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ ఉండండి, అలాగే పెరుగుతూ ఉండవు మార్కెట్లో. అలాగే మన ఇండియన్ ఆయిల్ కంపెనీ ఐఓసి FI 26 కి ఒక్కొక్క షేర్ మీద 5 రూపీస్ డివిడెండ్ కూడా ప్రకటించింది. చూద్దాం అది కూడా. ఇండియన్ ఆయిల్ 163 రూపీస్. చూడండి, ఐఓసి డిక్లేర్స్ డివిడెండ్ 5 రూపీస్ పర్ షేర్ FI 26. డిసెంబర్ 18వ తారీఖు మన డివిడెండ్ ఇవ్వబోతోంది ఐఓసి. %2 జంప్ 164.85 నుంచి. యుఎస్ మార్కెట్ చూద్దాం ఫ్రెండ్స్, నైట్కి ఎలా ఉండబోతుంది యుఎస్ మార్కెట్. డౌ జోన్స్ ఫ్యూచర్స్ 102 పాయింట్లు పెరిగి ఉంది, ఇంకా ఓపెన్ కాలేదు, కొంచెంసేపు ఉంటే ఓపెన్ అవుతుంది. ఓవరాల్ యుఎస్ మార్కెట్ కూడా పాజిటివ్ గానే ఉంటుంది. ఏ బబుల్ ఉంది, ఆ టెన్షన్ ఎక్కువ ఉంది. ఎన్విడియా హై వాల్యూ నాస్డాక్ లో. ఇది ఎన్విడియా ఒక్క నెలకి 20 బిలియన్ మార్జిన్, 20 బిలియన్ లాభాలు వస్తాయి ఒక 1 month కి. మొత్తం దీని మీదే ఆధారపడి ఉంది. ఏ చిప్స్ అన్ని ఎన్విడియాలోనే తయారవుతాయి.
మనం మార్నింగ్ చెప్పుకున్నట్లుగా క్రూడ్ ఆయిల్ 57.65 ఉంది ఇప్పుడు ప్రెజెంట్. మార్నింగ్ మనం 58 ఉండే, అది కొంచెం గుడ్ సైన్. గోల్డ్ పెరిగింది చూడండి, ఎందుకంటే డాలర్ వీక్నెస్ అయినప్పుడు గోల్డ్ పెరుగుతుంది, వడ్డీ రేట్లు తగ్గించినప్పుడు ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. ఎక్కడైనా ఇది ఇన్ఫ్లేషన్ కి ఆపోజిట్ లో గోల్డ్ రేట్స్ ఉంటాయి ఎక్కడైనా. యుఎస్ 10 years బాండ్స్ 4.180 మార్నింగ్ కంటే కొంచెం పెరిగింది. ఇది కొంచెం డేంజర్. ఇది కనుక పెరగడం అలాగే జరుగుతా ఉంటే, దీంతో పాటు కనుక డాలర్ కనుక పెరగడం స్టార్ట్ అయితే 2026లో యుఎస్ మార్కెట్లు బబుల్ కనుక వచ్చి రిసెషన్ లోకి వెళితే మార్కెట్స్ ఎలా ఉంటాయో కూడా చెప్పలేం. 2026లో చూస్తూ ఉండండి జాగ్రత్తగా. ఏం జరగకపోతే ఓకే, చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. 2026 యుఎస్ కనుక రిసెషన్ లోకి వెళ్ళిందంటే మొత్తం అన్ని ఆల్ కంట్రీస్ లో ఉండే స్టాక్ మార్కెట్స్ కూడా చాలా డేంజర్. మనం దాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటే ఏం జరగబోతుంది అనే విషయం అర్థమవుతుంది. జాగ్రత్తగా ఉండడం బెటర్. వస్తుందో రాదని తెలియదు కానీ మనం కొంచెం నెగిటివ్ సైడ్ కి ప్రిపేర్ అయి ఉంటే వచ్చినా కూడా కొంచెం జాగ్రత్తగా ముందే మనం డిసైడ్ చేసుకున్నాం కాబట్టి, దాని గురించి కొంచెం ఆలోచనతో ఉన్నాం కాబట్టి మనకు కొంచెం రిస్క్ తక్కువగా ఉంటుంది. అందుకోసం చెప్తున్నా అంతే. కొంచెం రిస్క్ ఫ్రీ సైడ్ ఉండడం కొంచెం బెటర్ కదా. అంటే ఒక అడుగు ముందుగానే ఆలోచన చేసుకునడం మంచిది. స్టాక్ మార్కెట్స్ లో ఏం రాదు, ఏం జరగదు, పెరిగిపోతాయి అలా అనుకునే దానికంటే అలా ఉండడం బెటర్. క్రిప్టో మార్కెట్ నిన్న యుఎస్ అన్ఎంప్లాయ్మెంట్ క్లైమ్స్ ఎక్కువ వచ్చాయి కదా, అందుకు మరి కొంచెం పెరిగింది. ఆల్మోస్ట్ 89 నుంచి 93,344 డాలర్స్ దాకా పెరిగింది. మరి కొంచెం అలా ఉంది. నిన్న గుడ్ సైన్ అనమాట క్రిప్టో మార్కెట్ కి. యుఎస్ అన్ఎంప్లాయ్మెంట్ క్లైమ్స్ ఎక్కువ రావడం, దానివల్ల రేట్ కట్స్ హోప్స్ కొంచెం జనవరిలో కూడా రేట్ కట్ ఉంటుంది అని యుఎస్ లో మార్కెట్ ఎక్స్పెక్ట్ చేయడం. 50% అయితే ఛాన్స్ లేదు జనవరిలో రేట్ కట్, గుర్తుంచుకోండి. సినారియో ఎక్కడైనా మారచ్చు, ఇంకా ఎన్నాళ్ళు ఉందో చూద్దాం. అది కూడా ఇథీరియం క్రిప్టోలో సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్ మ్యాక్సిమం ఓన్లీ బిట్ కాయిన్ అండ్ ఇథీరియమే అండ్ సోలానా అండ్ బిఎన్బి. మిగతా ప్రోడక్ట్లన్నీ చాలా చాలా రిస్కీ, హై రిస్క్. అవన్నీ సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఓన్లీ బిట్ కాయిన్, ఓన్లీ బిట్ కాయిన్. ఇథీరియం కూడా చెప్పను, ఓన్లీ బిట్ కాయిన్ సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్ క్రిప్టోలో. చూద్దాం నెక్స్ట్ ఎఫ్ఓఎంసీ మీటింగ్ ఎప్పుడు ఉందో చూద్దాం. మనం చెప్పుకున్నట్లుగా $47 days ఉంది ఇంకా. January 28 మనకి చూడండి, ఈ రోజు ఉన్న రేటే 350 to 375, 3.5 to 3.7. ఇక్కడే ఉండడానికి వడ్డీ రేట్లు జనవరిలో హై ఛాన్స్ ఆల్మోస్ట్ 78% ఉంది. రేట్ కట్ కావడానికి 22% ఉంది జనవరిలో. మ్యాక్సిమం 50% రేట్ కట్ లేదని అనుకోవాలి. మనకి యుఎస్ అన్ఎంప్లాయ్మెంట్ డేటా ఏం చెప్తుందో చూసి ఆ డేటాను బట్టే ఇక్కడ ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గుతాయా లేదా అనేది మనకు డిసైడ్ అవుతుంది. నిన్న వచ్చిన వీక్లీ క్లెయిమ్స్ ద్వారా కొంచెం హోప్ అయితే కొంచెం పెరిగింది, జనవరిలో కూడా రేట్ కట్ ఉండొచ్చు అని. లాస్ట్ 45 days యుఎస్ గవర్నమెంట్ షట్ డౌన్ కారణంగా చాలా డేటాలు ఆగిపోయి ఉన్నాయి. అవి ఇప్పుడు రెగ్యులర్ గా వస్తే మనకి యుఎస్ అన్ఎంప్లాయ్మెంట్ కానీ సిపిఐ కానీ మొత్తం అని తెలుస్తుంది. చూద్దాం జనవరిలో రేట్ కట్ ఉందా లేదు కూడా నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాను. అబ్జర్వ్ చేస్తూ ఉండండి ప్రతి ఒక్కటి. మార్కెట్ నడిపించేది డేటానే.
డేటా వల్లనే మార్కెట్ మూవ్ అవుతుంది. ఏదైనా, ఏ మార్కెట్ అయినా. దాన్ని బేస్ చేసుకొని మనం మన ఆలోచన విధానం మార్చుకుంటే మంచిగా రిటర్న్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది. చూస్తున్నాను ఫ్రెండ్స్, ఈరోజు నైట్ ఏం జరుగుతుందో యూఎస్ మార్కెట్స్ అన్ని చెప్తాను, చూసి మళ్ళీ మాట్లాడతాను టుమారో మార్నింగ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.